హాయ్ అందరికీ నమస్కారం. ఉగాది పర్వదినం సందర్భంగా అనేక మందికి అనేక రకాల అవార్డులు, వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళందరికీ కూడాను రివార్డులు ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా కళారత్న హంస అవార్డులను కూడా ఇవ్వడం జరిగింది. అందులో ఒక 6 జర్నలిస్టులు ఈ అవార్డు అందుకున్నారు. నాకు బాగా గురు సమానులైన అంకబాబు గారు, అలాగే ఎం నాగేశ్వరరావు గారు, బ్రహ్మయ్య అన్నవరపు గారు, భోగాది వెంకటరాముడు గారు, అలాగే నాగ సుధాకర్ గారు, వల్లీశ్వర్ గారు, వీళ్ళందరికీ కూడాను కళారత్న జర్నలిజంలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే ఒక కళారత్న హంస అవార్డులు ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే అంకబాబు గారికి అవార్డు రావటం అనేది ఆయన సంపూర్ణ అర్హత కలిగిన వ్యక్తి అంకబాబు గారు అని చెప్పాలి. 75-76 ఏళ్ల వయసులో ఉన్నారు అంకబాబు గారు. స్టిల్ ఇప్పటికి కూడాను మాలాంటి జర్నలిస్టులకు ఆదర్శవంతులైన ఇవాళకి కూడా సమాచారాన్ని పంప్ చేస్తూ ఉంటారు. ఆయన ఎక్కడ ఏం జరిగిందనేది అప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ఆయన ఒక గ్రూపే పెట్టి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. అంతటి గొప్ప జర్నలిస్టు గతంలో అంటే సామాజిక అంశాల పట్ల పరిపూర్ణమైన అవగాహన, లోతైన అవగాహన కలిగిన వ్యక్తి అంకబాబు గారు. జర్నలిజంలో ఏదో జర్నలిజం చేశామంటే చేశాము, ఏదో వార్త రాశామంటే రాశామని కాకుండా ప్రజల పక్షాన, ప్రజల కోణంలో, బడుగుల కోణంలో ఆలోచించగలిగిన అవగాహన అంకబాబు గారికి ఉన్నది. ఈనాడులో ఆయన కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత ఉదయంలో ఆయన చేస్తున్నప్పుడు ఆయన ఒక సంచలనమైన కథనాలు కూడా ఇచ్చారు. ఆయన కోసం ఆయనకి ఇవాళ ఉన్న రాజకీయ నాయకులు అనేక మంది ఆయన శిష్యులు ఉన్నారంటే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి స్థాయిలో ఉన్న అంకబాబు గారు ఇవాళకి అలుపెరగకుండా ఆయనకు తోచినంతగా జర్నలిజంలో ఆయన కూడా భాగస్వామి అయ్యారు. ఆయనకి ఇవాళ అవార్డు వచ్చింది. ఇంకొక కీలకమైన విషయం చెప్పుకోవాలి. అంకబాబు గారిని అన్యాయంగా 2 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం శాడిజం చూపించి ఆయన్ని అరెస్ట్ చేసింది. ఒక ఎయిర్పోర్ట్లో, విజయవాడ ఎయిర్పోర్ట్లో బంగారంతో పట్టుబడిన సంఘటన ఒకటి జరిగితే దాని వెనుక ఎవరో ప్యాలెస్, మన తాడేపల్లి ప్యాలెస్ హస్తం ఉంది అని ఎవరో వార్త రాస్తే దాన్ని ఫార్వర్డ్ చేసినందుకు, అంటే ఇది ఈ రకంగా నాకు వార్త వచ్చింది, ఇది ఫార్వర్డెడ్ మెసేజ్ మాత్రమే అని చెప్పి మెన్షన్ చేస్తూ ఆయన ఎయిర్పోర్ట్లో బంగారం పట్టుబడిన అంశాన్ని ఆయన ప్రస్తావించినందుకు గాను 75 ఏళ్ల వయసులో ఆయన అరెస్ట్ చేశారండి. సో ఆయన వయసును చూడకుండా, ఆయన యొక్క స్థాయిని చూడకుండా, ఆయన నేపథ్యాన్ని చూడకుండా కావాలని భయభ్రాంతులకు గురి చేయడానికి ఆయన అరెస్ట్ చేశారు. అంటే అంకబాబు గారిని అరెస్ట్ చేస్తే మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని మాలాంటి వాళ్ళందరం కూడా భయపడే పరిస్థితి కల్పించారు ఆ రోజు. సో అంకబాబు గారిని అరెస్ట్ చేశారు. జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా నినదించాయి. ఆ తర్వాత ఆయన్ని రిలీజ్ చేశారనుకోండి. కానీ ఆయన పట్ల గత ప్రభుత్వం చూపిన ఒక ఫ్యాసిస్ట్ ధోరణి మనం చూసాం. అలాంటి అంకబాబు గారికి ఇవాళ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అవార్డుతో సత్కరించడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన నాకు గురు సమానులు. నేను ఆయన కలిసి హెచ్ఎంటీవీలో కూడా పనిచేశాం. హెచ్ఎంటీవీలో ఆంధ్రప్రదేశ్కి రెసిడెంట్ ఎడిటర్గా ఆయన ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ విభాగానికి. అప్పట్లో 2009 నుంచి అప్పటికే తెలంగాణ ప్రకటన వచ్చింది. సో ఆంధ్రప్రదేశ్ విభాగానికి ఆయన రెసిడెంట్ ఎడిటర్గా వ్యవహరించారు. ఆయన ఉన్నప్పుడు నాకెంతో సపోర్ట్ చేశారు. అటు నా వృత్తిలోనూ నేను నేర్చుకోవడంలో ఆయన దోహదపడ్డారు. నా వృత్తిలో కూడా నాకు వెన్నుదన్నుగా నిలిచారు. ఆయనకి ఇవాళ అవార్డు రావటం ఖచ్చితంగా నాకు వచ్చినంత ఆనందంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ తర్వాత మరో గురుతుల్యులు ఎం నాగేశ్వరరావు గారు ఈనాడు కళాశాల ప్రిన్సిపల్గా ఉన్నారు. మా అందరికి కూడా ఆయన గురువు. ఆ తర్వాత ఈనాడులో మేము ఉన్నప్పుడు, ఈనాడు ఈటీవీలో మేము ఎంటర్ అయినప్పుడు ఆయన ఈనాడు కళాశాల ప్రిన్సిపల్గా ఉన్నారు. సో ఆ తర్వాత ఇవాళ ఆయన నెంబర్ 2 పొజిషన్లో ఈనాడులో ఉన్నారు. సో ఆయనకు కూడాను అలుపెరగని శ్రామికుడు ఆయన. ఇవాల్టి వరకు కూడాను కెరీర్ ఆశాంతం ఈనాడులోనే నిబద్ధతతో పనిచేస్తున్న వ్యక్తి నాగేశ్వర్ గారు. ఎప్పుడు బయట కనపడటానికి ఇష్టపడరు, కానీ అనేక మంది, కొన్ని వందల వేల మంది శిష్యుల్ని తయారు చేశారు. సో ఆయనకి, నాగేశ్వరరావు గారికి కూడా నిన్న ఉగాది సందర్భంగా అవార్డు రావడం అనేది విశేషమైన అంశం. అలాగే అన్నవరపు బ్రహ్మయ్య గారు ఈనాడులో 14 ఏళ్ళు పనిచేశారు, వివిధ పత్రికల్లో పనిచేశారు. ఆ తర్వాత తెలుగు తోరణం అనే పత్రికను కూడా స్థాపించి దాన్ని కూడా వ్యవస్థాపక ఎడిటర్గా ఉన్నారు. ఆ తర్వాత చైతన్య రథం, రామారావు గారి పర్యటన ఆశాంతం కవర్ చేశారు. చైతన్య రథంతో పాటు తిరిగిన వ్యక్తి ఆయన. ఆ తర్వాత ఆయన అనేక పుస్తకాలు, దాదాపు 13 పుస్తకాలు రచించారు. సో యాంకర్గా చేశారు దూరదర్శన్లో, అదేవిధంగా అనలిస్ట్గా ఇవాల్టికి అనేక ఛానళ్ళలో ఆయన కనపడుతూ ఉంటారు. వీళ్ళతో పాటు భోగాది వెంకటరాముడు గారు, ఆయన కూడా సుదీర్ఘకాలం జర్నలిజంలో ఉన్నారు. చాలా పెద్ద వ్యక్తి ఆయన ఢిల్లీలో కూడా ఉదయం ఢిల్లీ బ్యూరో చీఫ్గా పనిచేశారు. ఆ తర్వాత అనేక పుస్తకాలు ఆయన కూడా రచించారు. ఈనాటి యువతకు మార్గదర్శి, ఎవరైనా జర్నలిజంలోకి రావాలనుకున్నా ఉన్నవాళ్ళు మాలాంటి వాళ్ళందరూ కూడా మార్గదర్శి. ఆ తర్వాత నాగ సుధాకర్ గారు, వల్లీశ్వర్ గారు, వీళ్ళకు కూడాను
అవార్డులు వచ్చినాయి. ఏమైనా ప్రభుత్వం ఒక మంచి అంటే గతంలో కూడా సలహాదారులు నియమించుకుంది ప్రభుత్వం. సలహాదారులు ఎలాంటి వాళ్ళు నియమించింది చూసాం. సో గత ప్రభుత్వం సలహాదారులు ఎలాంటి వాళ్ళు నియమించింది, ఈ ప్రభుత్వం సలహాదారులకు ఎలాంటి వాళ్ళని నియమించిందో చూసాం. అలాగే ఈ జర్నలిస్టులో కూడా గత ప్రభుత్వం ఎవరికి ఇచ్చిందో ఏమో కానీ ఈ ప్రభుత్వం మాత్రం చాలా గొప్ప వ్యక్తులకి వచ్చింది. ఆ సందర్భంగా వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేద్దాం.